ఈ పళ్ళు తినడానికి ఎంత టేస్ట్‌గా అయితే ఉంటాయో, అదే విధంగా తెంపడం కూడా అంటే చాలా కష్టమండి నిజంగా. ఎందుకంటే ఈ పరువు మీద ఉండేటప్పుడైతే కొంచెం ఒగరుగా ఉంటాయండి ఇవి టేస్ట్ అయితే. ఇక్కడైతే పళ్ళు కూడా కొంచెం అయితే ఉన్నాయి. ఒగరకాయల్లా ఉన్నాయి కూడా పళ్ళు కూడా కొంచెం పండిన పళ్ళు అయితే ఉన్నాయి. అన్నయ్య మీకు తెలిసే ఉంటది నాగేష్ అన్నయ్య. అంటే తెంపిన తర్వాత అవి కొనేసుకొని తినడమే తప్ప చెట్లు ఎలా ఉంటాయి ఏంటనేది మీకు తెలియదు కదా. అందు గురించి ప్రత్యేకంగా ఆ వీడియో షూట్ చేయడమే జరిగింది. ముఖ్యంగా ఈ సీజన్లో ఎక్కువగా పండుతాయి అన్నమాట ఈ పళ్ళు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు డీపీడ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజైతే జూజేబీ ఫ్రూట్స్ గురించి అయితే మీకైతే వీడియో చేయడమే జరుగుతుంది. అదేనండి మన రేగుబళ్ళు. ముఖ్యంగా ఈ సీజన్లో ఎక్కువగా మా ప్రాంతాల్లో అయితే, మా విలేజెస్లో అయితే ఎక్కువగా, ఈ ఏరియాలో అయితే ఎక్కువగా పండుతాయండి. ఈ పళ్ళు గురించి ప్రత్యేకంగా చేయడం గల కారణం ఏంటంటే, అవి పళ్ళు సాధారణంగా మీ సైడ్ ఏంటంటే సిటీస్లో మామూలుగా అవి తెంపేసి ఆ బండ్ల మీద పెట్టేసి అమ్మడం, కొనుక్కోవడమే, చూడడమే. కానీ ఆ పళ్ళు ఎలా ఉంటాయి, చెట్లు ఎలా ఉంటాయి, అసలు న్యాచురల్గా ఎలా పండుతాయి ఏంటి అనేది కూడా చాలామందికి తెలీదు. నాకు తెలిసి ఉండదు. అందు గురించి ప్రత్యేకంగా వీడియో చేయడం గల కారణం అండి. కొంచెం చాలా కష్టపడి చేసాం వీడియో. ఎందుకంటే ఈ చెట్లని నార్మల్గా చిన్న చెట్లా ఉంటాయి కానీ ముళ్ళలతో కూడినటువంటి చెట్టు అండి ఇది. కొంచెం డేంజరస్ అని చెప్పుకోవాలి. సో అదంతా కూడా మీకు అయితే చూపిస్తాను. మన సబ్స్క్రైబర్స్ కోసం ఏదైనా చేయడానికి మేమైతే రెడీ అనండి. వీడియోలోనే మీకు కంటెంట్ చూపించాలి, అదే మా కోరిక. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందుగా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని అయితే కొత్తగా చూసినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సీ ద వీడియో. ఫైనల్గా ఒక చెట్టు దగ్గరికి అయితే మేము వచ్చాము. స్టార్టింగ్ ఒక చెట్టు అయితే తగిలింది మాకు. కొంచెం పళ్ళులాగా అయితే కనబడ్డాయి, మాకైతే ఉన్నాయి. అన్నయ్య అయితే వెళ్ళాడు తెంపడానికి. నేను వీడియో షూట్ చేస్తున్నాను, తప్పదు మరి. నాకు వీడియో షూట్ చేయడానికంటే అన్నయ్య చేస్తాడంట. తర్వాత ముందు అన్నయ్య షూట్ చేశాను. డ్యూటీకి యాక్చువల్లీ ఇంకొక అబ్బాయి చెయ్యాల్సింది వీడియో. సో తను కొంచెం హ్యాండ్ ఇచ్చాడనమాట అందులో. సో మా ఇద్దరమే వీడియో చేసుకుంటున్నాం. ఒక్క చెట్టుకి అయితే ప్రెజెంట్ అక్కడ కొంచెం దొక్కుగా ఉన్నాయి. మరో చెట్టు దగ్గరికి అయితే వెళ్ళడానికి మేము రెడీ అయ్యాము. ఇదే అయితే ఇందాక నుంచి ఈ అబ్బాయి ఎవరని మీకు తెలియలేదు కదా. కొత్త వ్యక్తిగా మన ఛానల్లో మీకు చెప్తాను కూడా అది ఏంటనేది, తన గురించి మొత్తం చెప్తాను లాస్ట్లో. ఫైనల్గా రెండో చెట్టు దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా ఉన్నాయి నిజంగా. అన్నీ లోపల ఉన్నాయని ఇంకా చాలా డేంజర్ కూడా తీయడం కూడా. ఎందుకంటే అయితే ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే పళ్ళు తీసేయడం ఈజీ కాదు, కానీ అక్కడ పాములు కూడా ఉంటాయి. ఎలాంటి ముళ్ళ చెట్లలో ముఖ్యంగా చాలా డేంజర్ ప్లేస్ అనమాట. ఇంత కష్టపడి వాళ్ళందరూ తెంపేసి పైన అమ్ముతారండి అక్కడ బయట తెచ్చి సిటీస్లో. మీరు అనుకున్నంత ఈజీ కాదు నిజంగా. చూడండి, ఆ లొకేషన్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఎలా ఉంటుందో. ఫస్ట్ టైము బ్యాక్ కెమెరాతో నేనైతే షూట్ చేసుకుంటున్నాను వీడియోలో. ఇప్పుడు కూడా మన ఫ్రంట్ కెమెరాతో వీడియోలో ఉంటాం. ఇటు పక్క కొంచెం ఉన్నాయి, ఇటు ఉంటాయని రా అని వెళ్దాం. ఇటు పక్క ఇటు కూడా ఉన్నాయి. ఇవి పట్టుకుంటా వీడియో షూట్ చేస్తాను పని. సరే నువ్వు షూట్ చేయి, నేను తీస్తాను అయితే. ఓకే, ఒక పండు అయితే తింటున్నాను. ఇది కొంచెం పుల్లగా ఒగరగా టైప్లో ఉందవుతుంది. ఇది ఇంకా పండు కాదు కాబట్టి జస్ట్ మామూలుగా కాయలు అంటారు కదా, ఒగరకాయలు. వాటిని తీసుకెళ్ళి ఏంటంటే ఒక 2 or 3 days అయితే అవి ముగ్గు పెడతాను అనమాట. మామూలుగా ఒక ప్లేస్లో పెట్టేసి తర్వాత అవి మామూలుగా కలర్ వచ్చేస్తే మీకు అది కూడా చూపిస్తాను. ఎంత కష్టపడి ఆ పళ్ళని తీస్తామండి. వీటినే జూజేబీ ఫ్రూట్స్ అంటారు. మీకు నేను చెప్పవలసిన లేదు. ఒకసారి జూమింగ్లో చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి నిజంగా. అని నువ్వు తెంపచ్చు కదన్యా, నాగేశన్యా. పర్వాలే, దా తెంపు, పర్లేదు, ఏం కాదు, దాదా పో, నేను షూట్ చేస్తాను. మామూలుగా తీయ, పర్వాలేదు, ఏం కాదు. కెమెరాలు ఇద్దరం కనబడతాం కదా, ఒక్కడిని అయిపోయా. పళ్ళు పట్టుకుంటా పోనివి, అవి గుచ్చిపోతాయి. ముళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ చాలా ఉన్నాయండి పైన అయితే. చూడండి ప్రజెంట్ తిన్నదైతే తెంపాము. ఎంత టేస్ట్గా ఉంటాయి అనమాట. ఒక్క 2 or 3 days ఇవైతే అవి దాయాలండి వేరేగా. అవి కాస్తే అవి నార్మల్గా ముగ్గిపోతాయి అనమాట. ఫ్రెండ్స్ అయితే అవి ఒకసారి మీకు వీడియోలో ఇలాగ మామూలుగా కాకుండా ఒకసారి జూమింగ్లో కూడా మీకు చూపిస్తాను, స్లో మోషన్లో పెట్టి ఎలా ఉంటాయి ఏంటనేది మీకు ఒకసారి చూడండి క్లియర్గా. దగ్గర నుంచి ఒకసారి జూమింగ్లో చేస్తాను.
అంటే మనం భోగిపళ్ళు అంటాం కదా, వీటేనండి, అవేనండి ఇవి భోగిపళ్ళు అంటారు. చిన్నపిల్లలకి భోగి టైంలో వేస్తారు కదా, వీటినే భోగిపళ్ళు అంటారు. అదేవిధంగా రేగుపళ్ళు అంటారు, అదేవిధంగా జూజేబీ ఫ్రూట్స్ అంటారు. సమ్ టైప్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. చూడండి, దగ్గర జూమింగ్లో చేసి మీకు వీడియో తీసానమాట. ఎంత గ్రీనరీగా ఉన్నాయి అసలు పళ్ళు చూడండి. అవే మీకు అమ్ముకునే వాళ్ళైతే జస్ట్ మామూలుగా పోగులు వేసేసి ఇలాగ కేజీల లెక్క, అర కేజీల లెక్క ఇచ్చేస్తారు. కానీ మేము న్యాచురల్గా మేము చెట్టు అయితే తెంపుకుంటాం మా సైడ్ అయితే. ఈ సీజన్లో ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మార్చి టైంలో అయితే ముఖ్యంగా ఇవి అయితే ఎక్కువగా వస్తుంటాయండి ఈ సీజన్లో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంటే హెల్త్కి కూడా చాలా మంచిదని అంటుంటారు ఇవి. ఫ్రూట్స్ అంటే చాలా మంచిది, ఇందులో సిట్రిక్ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి, ఇది పులుపు కాబట్టి. ఆకులు అయితే కొంచెం దలసరిగా ఉంటాయండి ఇవి. మొత్తం చెట్టు అంతా కూడా ముళ్ళులుగా ఉంటాయి అన్నమాట. ఇవంతా కూడా చాలా గుచ్చిపోతే కూడా ఇవి చూసుకోవాలి, కొంచెం డేంజరస్గా తీసుకునేటప్పుడు. అసలు చెప్పాలంటే మీకు చూపించిన దానికన్నా చాలా ఎక్కువ పళ్ళు ఉండాలి అసలు. యాక్చువల్లీ 5 days ముందే మేము వీడియో షూట్ చేద్దాం అనుకున్నామండి. కాకపోతే ఏంటంటే ఈ ఏరియా అనేది పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళే ప్లేస్ అండి ఇది, రోడ్ సైడ్ మాట. వాళ్ళు తెంపేయడం, నచ్చినట్టు పడేయడం అన్నీ చేశారు. సో అందువల్ల మిస్ అయ్యామన్నమాట. లేదంటే ఇంకా చాలా ఎక్కువగా ఉండేవి అనమాట పళ్ళు మొత్తం ఇక్కడ. పళ్ళు అసలు ఉంచుతారు, అసలు కాయలే ఉంచరండి అసలు పిల్లలు. అలాంటిది ఇంకా పళ్ళు అసలు ఏమి ఉంచుతారన్నమాట. సో వీటిని కూడా ఉంచడం, మేమైతే ఈవినింగ్ టైంకి ఇంకా ముందు వచ్చాం అనమాట. అన్నయ్య సరిపోతాయా ఇంకా తెంపుదామా చూపించడం వీడియోలో? సరిపోతాయి అన్నాడు అన్నయ్య అయితే, ఇంకొద్దనేస్తున్నాడు. అంటే ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టుగా అన్నయ్య వద్దనేసుడే. ఇక్కడ నుంచి అయితే మేమైతే ఇంక స్టాప్ చేస్తాం. పళ్ళు అయితే ఇంక చాలు, ఇంక వీడియోకి తగ్గట్టుగా చాలు, ఇంక అంతమించి ఇంక వేస్ట్ చేయకూడదు. అన్నయ్య నాకు వద్దని చెప్పావు, మళ్ళీ నువ్వు తెంపేస్తున్నావా పళ్ళు అవి? ఫ్రెండ్స్ చూడండి, నన్ను అయితే వద్దనేసాడు ఇంక చాలని, మళ్ళీ అన్నీ కూడా తెంపేస్తున్నాడు కాయలన్నీ కూడా. వాటిని చూస్తుంటే ఇంకెవరైనా ఉండగలరా? అసలు టేస్టే వేరు అసలు. వాటికి పులుపుగా ఉన్నా సరే అదొక హ్యాపీనెస్ అనమాట వాటిని చూడగా నా పళ్ళుని. ఫైనల్గా మేమైతే పళ్ళు తెంపామండి. అన్నయ్య చేతిలో చూసారు కదా ఉన్నాయి. ఈ సీజన్లో ఎక్కువగా పండుతాయండి. ప్రత్యేకంగా వీడియో చేయడం గల కారణం కూడా అదే. జస్ట్ వాటి గురించి చూపిస్తాము, ఎలా ఉంటాయి ఏంటనేది కూడా. అందు గురించే ప్రత్యేకంగా వీడియో అయితే షూట్ చేసామండి. అయితే అమ్మేటోళ్ళు అయితే వీటి కాయలు తీసేసి కొంచెం తొందరగా మొగ్గలని చెప్పి కొన్ని టైప్ ఆఫ్ పౌడర్స్ ఉంటాయండి, అవి వేసి పండిస్తారు. అదే మా ప్రాంతాల్లో అయితే అలా ఉండదండి. చక్కగా న్యాచురల్గా పండినటువంటి పళ్ళు మేమైతే తీసుకొని తింటుంటాం. అన్నయ్య అయితే కొంచెం సిగ్గుపడుతున్నాడు వీడియోలో, తెలుసుగా. అయితే ఇందా నుంచి చెప్పాను కదా ఈ అన్నయ్య గురించి ఏంటనేది కూడా. అది అన్నయ్యకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నదండి. తన ఛానల్ వచ్చేసి MTN ఎంటర్టైన్మెంట్స్ అని ఉంటుంది యూట్యూబ్ ఛానల్. ఎక్కువ మీరు కొంచెం బాగా ఎంటర్టైన్మెంట్ రిలాక్స్ అవ్వాలి చూసంటే ఆ అన్నయ్య ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లేదంటే ఛానల్ పేజ్ని అయితే నేను డిస్ప్లేలో ఒకసారి డిస్ప్లే చేస్తాను, ఒకసారి వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. మరి ఇవాళ వీడియో అయితే ఇది. వీడియో ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మన వీడియోని అయితే ఇంకెవరైనా సరే లైక్ చేయకపోతే మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే మన కల్చర్ గురించి మొత్తం అంతా కూడా మా విలేజెస్లో ఉన్నదంతా కూడా మీకైతే చూపించడం జరుగుతుంది, మొత్తం లొకేషన్స్ అన్నీ కూడా. ఫ్రెండ్స్, మరి ఇంకెవరైనా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ లింక్ అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. నేను మీ బాబు DPD అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.